సిలిండర్ ఇవ్వలేదు. కేంద్ర ప్రభుత్వం దగ్గర మేము 1000 రూపాయలకు సిలిండర్ ని 1200లకు సిలిండర్ ని కొని 500 రూపాయలు ప్రభుత్వం మీద భారం వేసుకొని ప్రజలకి అనుకూలంగా ఇచ్చినటువంటి వాగ్దానాల్ని నెరవేర్చడం కోసం ఈ రోజు మేము 500 రూపాయలకు సిలిండర్ ని అందజేస్తున్నాం. దాని మూలంగా 45 లక్షల కుటుంబాలకు ఈ రోజు సిలిండర్ పంపిణీ చేస్తున్నాం మేము. అంతేకాకుండా 4.5 లక్షల ఇందిరమ్మ ఇండ్లని ఈ రోజు మేము శంకుస్థాపన చేసి ముందుకెళ్తోంది. అగ్గిపెట్టె ఇల్లు అన్నావు కేసీఆర్, కానీ ప్రభుత్వ హయాంలో ఒక్క రోజు కూడా కనీసం 20-30 వేల ఇండ్లను కూడా ఇయ్యలేదు నువ్వు. ఈ రోజు మేము 4.5 లక్షల ఇండ్లని మేము ప్రతి నియోజకవర్గానికి 119 నియోజకవర్గాల్లో 4.5 లక్షల ఇండ్లకి మేము మొదలు పెట్టాము. ఈ రోజు దీనికి 22,000 కోట్ల రూపాయలు ప్రభుత్వ ధనం ఖర్చు అవుతుంది. అయినా కూడా స్థలం ఉన్నోడికి డబ్బులు ఇస్తూ ఇల్లు కట్టిస్తున్నాం, స్థలం లేనోడికి స్థలము డబ్బులు ఇచ్చి ఇల్లు కట్టిస్తున్నాం. ఈ రోజు మేము అన్ని విధాల ప్రజలకు ఇచ్చినటువంటి హామీల్ని ఒక్కొక్కటి నెరవేరుస్తుంటే పొద్దుమూకుల ఇచ్చిన వాగ్దానాలు ఎక్కడ పోయినాయి, 6 హామీలు ఎక్కడ పోయినాయి, 420 ఏమైంది, కాంగ్రెస్ గురించి మాట్లాడేటంత మీకు కనీసం నాలుక మీద ఉచ్చరించేటటువంటి అర్హత కూడా లేదు. 10 ఏళ్ళు మొత్తం రాష్ట్రాన్ని దోచుకొని తిన్నారు. 17,000 కోట్ల మిగులు బడ్జెట్, 72,000 కోట్ల అప్పు కేవలం 65 సంవత్సరాలలో మీ మీద భారం ఉంటే ఈ రోజు 7.5 లక్షల కోట్ల అప్పు చేసింది కాక నోటికొచ్చినట్లు వెదవ కూతలు కూస్తున్నారు. ఆరోగ్యశ్రీ ప్రైవేట్ ఆసుపత్రులకు డబ్బులు చెల్లించలేక ఆ రోజు ఎవ్వరు కూడా ఆరోగ్యశ్రీ దగ్గర తీసుకొని ఆసుపత్రిలో పోవాలంటే భయపడినరు. ఆసుపత్రిలో కూడా ఎవరు ట్రీట్మెంట్ ఇవ్వలేదు. కానీ ఈ రోజు ఇంత అప్పుల్లో ఉన్నటువంటి రాష్ట్రమైనా సరే మేము ఇచ్చినటువంటి హామీ నెరవేర్చడానికి కోసం 5 లక్షల్లో ఉన్నటువంటి ఆరోగ్యశ్రీ 10 లక్షలకి చేర్చి ఎంతో మంది పేదలకి, నిరుపేదలకి ఈ రోజు కార్పొరేట్ లెవెల్లో వైద్యం అందిస్తున్నటువంటి మా ప్రభుత్వం. ఆనాడు రాజశేఖర్ రెడ్డి గారు మొదలు పెట్టినటువంటి ఈ ఆరోగ్యశ్రీని కేసీఆర్ దీన్ని కథం పట్టిద్దాం అనుకున్నా మా ప్రభుత్వం రాగానే మళ్ళీ కార్పొరేట్ లెవెల్లో పేదవాడికి కూడా గుండె ఆపరేషన్ అయినా చేసుకోవడం కోసం, ఎంత కష్టాల్లో నష్టాల్లో ఉన్నా కూడా పేదోడు పోతే కార్పొరేట్ ఆసుపత్రుల్లో డోర్లు ఓపెన్ చేయడం కోసం 10 లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ ద్వారా ఈ రోజు ప్రజలకు అందుబాటులో ఉంది మా హయాంలో అని చెప్పడానికి ఈరోజు సంతోషకరం కాకుండా ఈరోజు ప్రజల పక్షాన ప్రజాపాలన నడుస్తోంది అని చెప్పడానికి ఇవే నిదర్శనం. అంతేకాకుండా హాస్టల్ విద్యార్థులకు ఎప్పుడు కూడా చరిత్రలో ఎన్నడూ కూడా చూడనటువంటిది కాస్మెటిక్సే కానివ్వండి, డైట్ కోసమే కానివ్వండి, రేవంత్ రెడ్డి గారు మొన్న పిల్లలకి వీళ్ళు వాళ్ళు అని కాదు ఎవరికైనా సరే హాస్టల్లో ఉండేటటువంటి విద్యార్థుల కోసం ధరల్ని పెంచి వాళ్ళకి ఈరోజు వాళ్ళ ఆశీర్వాదం పొందినటువంటి ప్రభుత్వం మాది ఈరోజు. అలాగే ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ళని కూడా ఈరోజు కుల మత భేదం లేకుండా అందరి కోసం అందుబాటులో తీసుకురావడం కోసం మొన్ననే ప్రారంభించినటువంటి విషయం మనం గుర్తు చేసుకోవాలి. దీనికోసం 5,000 కోట్ల రూపాయలని ప్రభుత్వం వెచ్చించి ముందుకెళ్తోంది అన్ని హాస్టళ్ల కోసం అని కూడా ఈరోజు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. దేశంలో ఎవ్వరు చేయలేంది ఏదో చేస్తారు, కానీ అన్నిటికన్నా పెద్దది స్కిల్ డెవలప్మెంట్స్, అలాగే స్పోర్ట్స్ యూనివర్సిటీలు తెలంగాణలో తీసుకొని వచ్చి 11 నెలల్లో 11 ఏళ్ళైనా కూడా ఇవి సాధ్యం కానటువంటి పనులని కాంగ్రెస్ ఈ రోజు చేసి చూపిస్తోంది 11 నెలల్లో. అంతేకాకుండా మూసీని మొత్తము ప్రక్షాళన చేసి తెలంగాణ ప్రజలకి ఆ మురికి నీటి బాధ నుండి, దోమల కాటు నుండి, మురికి నీటిలో నివాసం ఉండే వాళ్ళకి తప్పించడం కోసమే కాకుండా మూసీని ప్రక్షాళన చేస్తే గంగా, యమున ఇలాంటి రివర్ పేర్లే కాకుండా మూసీని కూడా ఆ రివర్ పేర్ల పక్కన పెట్టాలనే ఒక ప్రపంచ రికార్డు సాధించడం కోసం విదేశాలకి చూసి వచ్చి ఈ రోజు తెలంగాణలో మరి మూసి ప్రక్షాళన చేయాలని మా ప్రభుత్వం ఎన్ని కష్టాలు వచ్చినా కూడా దాన్ని ముందుకు తీసుకొని వెళ్ళి అక్కడ మూసీలో నివాసం ఉంటున్న వాళ్ళకి సురక్షితంగా ఇందిరమ్మ ఇండ్లని, డబల్ బెడ్రూమ్ ఇండ్లని కూడా ఇచ్చి వాళ్ళకి ఖర్చుల కోసం 25,000 ఇచ్చి వాళ్ళకి సురక్షితంగా వాళ్ళకి కావాల్సినటువంటి ఏర్పాట్లు ప్రభుత్వం చేస్తుంటే మూసీలో ఉన్నటువంటి మీ కబ్జా కోర్లను రక్షించడం కోసం అడ్డంగా పండుకుంటాం, నిలువుగా పండుకుంటాం అని మాట్లాడుతున్నారు. ఈ రోజు చెప్తున్నారు, అడ్డంగానన్నా పండుకోండి, నిలువుగానన్నా పండుకోండి. ప్రభుత్వం చేసే పనులు ప్రజలకు ఉపయోగపడే పనులు 4th సిటీగా కాకుండా ప్రపంచంలోనే పేరు ప్రఖ్యాతిగాంచి రాబోయే 100 సంవత్సరాల కోసం
మంచి జరగడం కోసం ప్రభుత్వం తీసుకున్న డెసిషన్ ఆగేది లేదు. మీరు అడ్డం పడుకున్న బుల్డోజర్లు ఎక్కిచ్చైనా సరే ప్రభుత్వం తీసుకున్నటువంటి డెసిషన్స్ ముందుకెళ్తది. ప్రజల ఆశీర్వాదం ఉన్నంతసేపు కాంగ్రెస్ పార్టీని గాని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గాని, రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని గాని ఎవరు కూడా ఏలుబెట్టి చూపించినా తల్లో వెంట్రుక కూడా పీకలేరని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈరోజు తెలంగాణ అభివృద్ధిని ఓర్చుకోలేనటువంటి బీఆర్ఎస్ వాళ్ళు మొన్న మనం చూసినాం కొడంగల్లో చేసినటువంటి ఘటనని, ప్రభుత్వ అధికారి మీద చేసినటువంటి దాడుల్ని మేము చూసినాము. మా సొంత జిల్లాలో రేవంత్ రెడ్డి గారి ఇలాకాలో మీరు ఎలిబెట్టబోయినరు బిడ్డ, కాసుకోండి. ఇలాంటి పనులు ఎక్కడన్నా చేస్తే రేపు పొద్దున ఇక ఒక్కడు అరెస్ట్ అయ్యిండో ఆల్రెడీ, ఇంకొకడు కూడా పెద్ద తలకాయ లేచిపోయే పరిస్థితి వస్తది. ఇట్లాంటి మీ ప్రెస్టేషన్ లో మీరు 10 ఏళ్ల అధికారంలో లేకపోవటం వల్ల ఇలాంటివన్నీ మీకు లోపల నుంచి అది చంద్రముఖి వచ్చినట్ల మీరు రకరకాలుగా మీ వేషధారణలు, మీ మాటలు మారుతా ఉన్నాయి. ఖబర్దార్ కేటీఆర్ అని చెప్తున్నా. ఎవరు అధికారుల మీద కానీ, పోలీసు వ్యవస్థ మీద కానీ, లా అండ్ ఆర్డర్ మీద మీరు ఎవరన్నా ఇలాంటివి చేస్తే మాత్రం